హలో అండి. పండుగలకి ఏం స్పెషల్స్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకేమీ ఆలోచించకండి. ఈజీగా చెక్కలను పెసరపప్పుతో ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ టు స్టెప్ చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1½ కప్ వాటర్ని పోసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1½ కప్ చొప్పున పోసుకోవాలండి. తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, తర్వాత 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కను పేస్ట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలండి. అదేవిధంగా చిన్న ముక్కలుగా తరిగిన కరివేపాకును కానీ కొద్దిగా మీకు నచ్చితే పాలకూరను కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ పెసరపప్పును శుభ్రంగా కడిగి ఇందులోకి యాడ్ చేయాలి. వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపి ఇవి ఎసరు మరుగుతున్నప్పుడు ఈ విధంగా మరుగుతున్నప్పుడు 1 కప్పు బియ్యం పిండి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్నంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొలతలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువైనా తక్కువైనా కూడా చెక్కలు అనేవి క్రిస్పీగా రావన్నమాట. 1 కప్పు బియ్యం పిండికి 1½ కప్పు వాటర్ కావాలండి. అదే కొలతలతో ఎక్కువ క్వాంటిటీతో మీరు చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో ఈ విధంగా అంతటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతికి నెయ్యి కానీ కొద్దిగా ఆయిల్ని కానీ అప్లై చేసుకుని మెత్తని ముద్దలాగా అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. సో ఈ విధంగా చేత్తో అంతటినీ కూడా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సగభాగం పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా భాగాన్ని అలా వదిలేయకుండా తడిగుడ్డ పెట్టుకొని అందులోకి కవర్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది ఆరిపోతే చెక్కలు సరిగ్గా రావండి. సో పిండికి మాయిశ్చరైజర్ లాగా ఈ తడిగుడ్డ పనిచేస్తుందన్నమాట. ఈ విధంగా ముద్దను అనేది ఈ విధంగా చేసుకొని తడిగుడ్డతో కవర్ చేసేయాలి. మిగిలిన భాగాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. ఆ బౌల్స్ అనేది సేమ్ అన్నీ ఒకే విధంగా ఉండడానికి ఒక టిప్ చెప్తాను. ఈ విధమైన స్పూన్ తీసుకొని ఒకసారి ప్రెస్ చేస్తే అందులో ఒక చిన్న ఉండను తీసుకుని ఈ విధంగా మనం రోల్ చేసుకుంటే అన్నీ సేమ్ క్వాంటిటీలో సేమ్ సైజులో ఉంటాయి అన్నమాట. ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా ఈ విధంగా అన్నిటినీ కూడా చేసుకొని రౌండ్ షేప్లా చేసుకుని పెట్టుకోవాలి. మీకు చేతులకి అంటుకుంటుంటే మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని చేతులకి అప్లై చేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటే మనకి చేతికి పిండి అనేది అంటుకోదన్నమాట. ఈ విధంగా అన్నిటినీ కూడా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై చెక్కల్ని తయారు చేసేలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈజీగా చెక్కల్ని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 2 కవర్స్కు నూనె అప్లై చేసుకొని మధ్యలో ఈ విధంగా బాల్స్ని పెట్టుకొని ఒక బాక్స్ కానీ లేదా గ్లాస్ కానీ యూజ్ చేసి రొటేట్ చేసుకుంటే ఈ విధంగా చెక్కలు అనేవి ఒకేసారి మనకి ఎక్కువగా తయారవుతాయండి. నాకు కెమెరాకి ఎక్కువ కనిపించట్లేదు, సో అందుకని నేను 4 చేస్తున్నాను. నార్మల్గా అయితే ఎక్కువ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా చెక్కలు అనేవి వీటిలోకి వేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేగనివ్వాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా వేగిపోతాయి, అంత క్రిస్పీగా ఉండవు, తినడానికి కూడా అంత బాగోదు. సో ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఖచ్చితంగా బియ్యం పిండితో చేసేవి ఆయిల్ అనేవి పీలుస్తాయండి, కొద్దిగా చూసుకోవాలి. మీకు అంతకీ ఎక్సెస్ ఆయిల్ ఉండకూడదు అనుకుంటే కనుక టిష్యూతో మీరు హత్తేసుకోవచ్చు ఎక్సెస్ ఆయిల్ అంతటిని. రిమైనింగ్ చెక్కలను కూడా మనం ఇందులోకి ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. చెక్కలు అనేవి మధ్యలో ఇరిగిపోకుండా చక్కగా పైకి తేలుతూ క్రిస్పీగా భలే వచ్చాయండి. మనం డైరెక్ట్గా పచ్చి వేయకుండా హాట్ వాటర్లో వేసి చేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కొంచెం కమ్మదనాన్ని ఇస్తుంది ఈ చెక్కలకి. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి.
అన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి. పైన లేయర్స్ కూడా ఫామ్ అయినాయి. చాలా బాగుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.